ఎప్పుడు లెక్కనే నేను సహోదరి శిరీష గారి సహాయం తీసుకుంటాను. 2 వాక్య భాగంలో అయ్యే మన బైబిల్ స్టడీకి పునాది వాక్య భాగంలో అయి ఉన్నాయి. మొదటిగా 1 కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం, దాని తర్వాత రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. సిస్టర్ చదివినిపిస్తారు. దాని తర్వాత నేను చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తాను. ఈ సంగతులు దృష్టాంతరములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడింది. లేఖనం ఎందుకు రాయబడేను? బుద్ధి కలుగుటకై. అలాగే రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా ఓర్పు వలనను లేఖనము వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకే పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. నిరీక్షణ కలుగుటకై లేఖనము రాయబడేను. చిన్న ప్రార్థన చేసి నేను ముందుకు వెళ్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. అలర్ట్ అండ్ అవేక్ పరిచర్య బట్టి ఎంతో వందనాలు. సహోదరులు ఇద్దరు కూడా తండ్రి, బ్రదర్స్ విజయ్ గారు, ఇజ్రాయెల్ గారు ఎంతో కృషితో ఎంతో ప్రయాసంతో ఈ పరిచర్యని ప్రారంభం చేయటమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఈ ప్రతి వారం జరిగే జూమ్ మీటింగ్స్ బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ జూమ్ మీటింగ్లో పాల్గొనుటకు ప్రతి వారం వచ్చే ప్రతి వ్యక్తి బట్టి ఎంతో వందనాలు. వాళ్ళు ప్రతి సాయంత్రం వేళ రిలాక్స్ అవుతుండొచ్చు వాళ్ళ గృహాల్లో, కానీ ఎంతో ఆసక్తితో మేము వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడాలి అని మంచి కోరికలతో ఈ జూమ్ మీటింగ్లో పాల్గొనుటకు వచ్చి ఉన్నారు. ఈరోజు కూడా తండ్రి 12 మంది వచ్చి ఉన్నారు. వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే మీ దీనదాసుని సమయంలో నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠంలో మా విశ్వాస నేతను మెప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపంలో మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమీన్, ఆమీన్, ఆమీన్. అయితే ఇంకొక వాక్య భాగము నేను చదివించేసి ముందుకు వెళ్తాను. హీబ్రీల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. హీబ్రీల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. అన్మ్యూట్ చేసుకొని చదవండి అమ్మా. పూర్వకాలమందు నానా సమయంలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. నానా సమయంలో నానా విధానాలుగా దేవుడు రక్షణ ప్రణాళిక గురించి, రాబోయే రక్షకుడు గురించి, ఆయన సమాప్తం చేయబోయే రక్షణ ప్రణాళిక గురించి, ఆయన జీవితంలో ఏ సంఘటనలు జరుగుతాయో దాని గురించి ప్రవచనాల ద్వారా, సూచనల ద్వారా మాట్లాడుతూనే వచ్చి ఉన్నాడు అని హీబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంది. ఇది మీరు జస్ట్ జ్ఞాపకం పెట్టుకోండి. నేను చివరిలో మరి ఈ హీబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంకి నేను వస్తాను. మొదటి స్లైడ్ ఎప్పుడు లెక్కనే నేను చూపించేది ఏంటంటే, మనం బైబిల్ స్టడీలో 3 అడుగులు వేస్తామండి. ఆ 3 అడుగులు వేస్తేనే బైబిల్ స్టడీ ఎరకాలున్న ఉద్దేశము మనము సాధించినట్టు. మొదటిగా అధ్యాయం బై అధ్యాయం, వచనం బై వచనం ఒక పుస్తకంలో మనం చదువుతూ ముందుకు వెళ్తుండగా ఏ అధ్యాయం ఏ వచనం మీద మనం ఫోకస్ చేస్తామో దాన్ని మనం అబ్జర్వేషన్ అని అంటాము. ఆ ఫోకస్ చేసిన స్క్రిప్చర్ పోర్షన్, ఆ వాక్య భాగంలో ఉన్న అర్థంని అర్థం చేసుకుంటుట, దాన్ని మనం ఇంటర్ప్రిటేషన్ అని అంటాము. ఆ వాక్య భాగం ద్వారా మనం నేర్చుకున్న పాఠములని మన క్రైస్తవ జీవితంలో అమలుపరచుట, దాన్ని మనం అప్లికేషన్ అని అంటాం. ఎందుకు లేఖనం రాయబడి ఉన్నది? ఇప్పుడే మనం చదువుకున్నాం. పూర్వకాలంలో మన పితరులు చేసిన పొరపాట్లు మనం చేయకూడదు. అది ఒక వార్నింగ్గా ఉంది. వాళ్ళు ఎలాగ పొరపాట్లు చేసి దేవుని మాటలకు లోబడకుండా దేవుని ఉగ్రతకి ఎలాగ పాత్రులయ్యారో అటువంటి పొరపాట్లు మనం చేయకూడదు అని లేఖనం రాయబడి ఉన్నది. ఇంకొకటి ఏంటి, అదే పితరులో ఎంతో మంది విశ్వాస వీరులు ఉన్నారు. వాళ్ళు ఎంతో ఆసక్తితో ఎంతో ప్రయాసపడి దేవుడు చూపించిన మార్గంలో వాళ్ళు నడుచుకున్నారు. చివరిలో వాళ్ళ జీవితాల్లో అనేక దీవెనలు దేవుడు కుమ్మరించాడు. సో వాళ్ళు కష్టం ద్వారా ప్రయాణమై వెళ్ళిన తర్వాత చివరి భాగంలో మనం గమనిస్తే, వాళ్ళ జీవితం చివరి భాగంలో ఎటువంటి దీవెనలు దేవుడు కుమ్మరించాడు అని మనం గమనిస్తే అది మనకు కూడా నిరీక్షణ పుట్టిస్తున్నది. ఎందుకంటే మనం కూడా అదే ప్రభు చూపించిన మార్గంలో క్రైస్తవంగా నడుచుకుంటున్నాం. కొన్ని కష్టాలకి మనం గురి అవుతూ ఉండొచ్చు, కానీ మనం నిరాశపడే అవసరం లేదు. దేవుడు మారని దేవుడు. మన పితరులని వాళ్ళు విధేయత చూపించినప్పుడు ఎలాగా చివరిలో ఆశీర్వదించాడో
మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు కదా అనే మాట మనలో నిరీక్షణ పుట్టించాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నేను జస్ట్ 2 వారాల క్రితము యోబ్ గురించి నేను మాట్లాడాను మీతో. యోబ్ గురించి మనం ధ్యానించాం. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. యోబు నానా కష్టాల ద్వారా ప్రయాణమై వెళ్ళినప్పుడు ఆయనకు తెలుసా చివర్లో ఆశీర్వాదాలు వస్తాయని? తెలియదు. కానీ నా దేవుడు నమ్మదగిన దేవుడు, నా దేవుడిని విరోధంగా నేను ఏ తిరుగుబాటు చేయను అని ఆయన నిలకడగా ఉన్నాడు. చివర్లో రెట్టింపు దీవెనలు దేవుడు ఆయన జీవితంలో కుమరించారు. అలాగే మనం ఎవరం కూడా పరలోకం చూడలేదండి. ఎవరైనా చూశారు అని అంటే చేయెత్తి చూయించండి. కానీ పరలోకంలో దేవుడు క్రైస్తవుల కొరకు దాచిపెట్టిన మహిమ చాలా గొప్పది. మనం ఇప్పుడు శ్రమల ద్వారా ప్రయాణమై వెళ్తూ ఉండొచ్చు, కష్టాలకి గురి అవుతూ ఉండొచ్చు, కానీ మన కొరకు దేవుడు దాచిపెట్టిన మహిమతో పోలిస్తే ఇప్పుడున్న శ్రమలు ఎడతెగినవి కావు. యోబుని, అలాగే నిలకడగా ఉన్న అబ్రహాంని, ఈసాకుని దేవుడు దీవించాడు అనంటే ఆ మారని దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు అనే మాట మన హృదయంలో నిరీక్షణ పుట్టించాలి. సో లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం. బైబిల్ స్టడీలో ఉన్న ఇంకొక పద్ధతి ఏంటంటే టేకింగ్ అ 360 డిగ్రీ వ్యూ. ఏ అంశమన్నా మనం టచ్ చేస్తే దాంతో రిలేటెడ్ సబ్జెక్ట్స్ని కూడా మనము ధ్యానించాలి. అప్పుడే ఫుల్ పిక్చర్ మనకి వస్తుంది. ఇప్పుడు యోబ్ గ్రంథం మనం చదివినప్పుడు ఆయన స్నేహితుడు తీమానీయుడైన ఎలీఫాజ్ అని ఉన్నాడు అని మనము చదువుకుంటాం. కానీ ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అనేది మనకి ఈసావు వంశావళిని మనం చూస్తేనే, ఈసావు పిల్లలు ఆయన ద్వారా వచ్చిన దేశం ఈదోం దేశం, దాని గురించి మనకు తెలుసుంటేనే ఆ ఎలీఫాసు ఎటువంటి వ్యక్తి, ఆయన జ్ఞాని, యోబ్ కూడా జ్ఞాని అని మనము ధ్యానించాం. అలాగే మనం ఇజ్రాయెల్ చరిత్రలు చూస్తే అమాలేకులు నానా ఇబ్బందులు పెట్టారు ఇజ్రాయేలీలని. ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేది ఆదికాండం 36వ అధ్యాయం ఈసావు సంతానం గురించి మనం చదవకుండా ఉంటే వాళ్ళ గురించి మనకు తెలిసేదే కాదు. సో వాళ్ళు పుట్టటము 36వ అధ్యాయంలో మనకి రాయబడి ఉన్నది, వాళ్ళు ఎవరి ద్వారా వచ్చారు రాయబడి ఉంది. కానీ చరిత్రలో, ఇజ్రాయెల్ చరిత్రలో వాళ్ళ పాత్ర ఏంటి, ఎలాగ వాళ్ళు ఇజ్రాయేలీలను హింసించారు, దేవుడు ఎలాగా ఆ హింసల నుంచి దేవుడు కాపాడాడు, తర్వాత పగ తీర్చుకున్న దేవుడు ఎలాగా పగ తీర్చుకున్నాడు, అదంతా కూడా మనం చదివితేనే 360 డిగ్రీ పర్స్పెక్టివ్ మనం తీసుకున్నట్టు. సో విత్ దిస్ ఇన్ బ్యాక్గ్రౌండ్ లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఆల్రెడీ 36వ అధ్యాయంలో మనము 50% కవర్ చేసేసామండి. ఇక్కడ చూడండి, మొదటి 8 వచనాల్లో నేను వాడిన సబెడింగ్ ఏంటంటే హ్యూమిలిటీ. ఈసావు ఎంతో తగ్గించుకొని, ఎప్పుడు ఆయన గుర్తించాడో కానాన్ దేశంలో 2 మంద ఉండడానికి వీలు కాదు, 2 కుటుంబాలు ఉండడానికి వీలు కాదు. ఎందుకంటే ఈయన మంద సంఖ్య పెరుగుతున్నది, యాకోబు మంద సంఖ్య కూడా పెరుగుతున్నది, భూమి ఇద్దరిని కూడా సపోర్ట్ చేయలేదు అని ఎంతో సాత్వికంతో ఆయన సీయర్ కొండ వైపు వెళ్ళిపోయాడు అని మనము చదువుకున్నాం మొదటి 8 వచనాల్లో. ఆ సీయర్ కొండ ఎక్కడుంది ఆ మ్యాప్ కూడా నేను మీకు చూపిస్తానండి. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్. ఆ మ్యాప్ కూడా మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఈదోం ఎక్కడ సెటిల్ అయిందో, బీర్షీబా నుంచి, అంటే ఇజ్రాయెల్ దేశము అని అంటే దాన్ టు బీర్షీబా. మనం భారతదేశంని ఎలాగా వర్ణిస్తామో కాశ్మీర్ టు కన్యాకుమారి అని, అలాగా లేఖనము ఇజ్రాయెల్ దేశంని దాన్ టు బీర్షీబా అని వర్ణిస్తుంది. సో ఇక్కడ నేను మ్యాప్ కూడా, లైన్ కూడా, కర్సర్ కూడా పెట్టి చూపించాను. విజయ్ బ్రదర్ ఎంత చక్కగా పెట్టి చూపిస్తున్నారు చూడండి. బీర్షిబా అంటే సదర్న్ బార్డర్ ఆఫ్ ఇజ్రాయెల్ నుంచి ఈదోంకి మనం వెళ్ళాలంటే 62 మైళ్ళు. బ్రదర్ 62 మీద కూడా ఒకసారి కర్సర్ పెట్టి చూపించండి. ల్యాండ్ ఆఫ్ ఈడోమ్ ఇస్ 62 మైల్స్ అవే ఫ్రమ్ బీర్షిబా. ఓకే, సో అక్కడ వెళ్ళి ఆయన సెటిల్ అయ్యాడు. ఇప్పుడు ఒక సమయంలో ఈసావు ప్రవర్తనను మనం చూస్తే, నేను యాకోబుని చంపి వేసేస్తాను అని కోరుకున్నాడు. కానీ ఆయన మనసుని మెత్తపరిచింది దేవుడే. ఎందుకంటే యాకోబు దేవునితో ఎప్పుడు సరి అయిన సంబంధం కుదిరించుకున్నాడో, దేవుని సంతోషపరచుటే ఆయన ముఖ్యమైన గురిగా మార్చుకున్నాడో,
సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో ఉన్న మాటలు మనము ఇక్కడ నెరవేర్చబడుట మనం గమనిస్తున్నాం. అప్పటికి ఇంకా సామెతల గ్రంథం కూడా రాయబడలేదు, కానీ దాంట్లో ఉన్న సత్యము ఇక్కడ నెరవేర్చబడుట మనం చూస్తున్నాం. మనము దేవుణ్ణి సంతోషపరచుటకు ప్రయత్నిస్తే మన శత్రువులను కూడా దేవుడు మనకి మిత్రులుగా మార్చగలుగుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దాని తర్వాత బ్రదర్, గో బ్యాక్ టు ద ప్రీవియస్ స్లైడ్ బ్రదర్. మనం ధ్యానించింది తీమా. ఆయన కూడా ఈసావు పిల్లల్లో ఒకడు. వాళ్ళు ఎటువంటి జ్ఞానులు అనేది మనం చూసాము. దాన్ని బట్టి యోబ్ జ్ఞానం కూడా ఎంత గొప్పది అనేది మనం చూసాము. దాని తర్వాత బ్రదర్, యూ కెన్ పాయింట్ అ కర్సర్ ఎట్ సావీ బ్రదర్, సావీ. ఓకే, తీమానీయులు అందరూ కూడా చాలా జ్ఞానులు అనే మాట. సో జ్ఞానుల మధ్యనే స్నేహం కలుగుతుంది. ఈయన జ్ఞాని అంటే మరి యోబ్ కూడా జ్ఞాని అయి ఉండాలి. ఎటువంటి క్షేత్రాల్లో ఆయన జ్ఞానం చూపించాడో యోబ్ మనం చూసాం. ఇంకా ఆ దినం ప్రజెంటేషన్లో నేను చివరి ప్రశ్న అడిగింది ఏంటంటే, ఎవరు జ్ఞాని, సొలొమోనా యోబా? సొలొమోన్ అన్నీ ఆయన దగ్గర పెట్టుకొని దేవుణ్ణి విడిచిపెట్టాడు. యోబు అన్నీ పోగొట్టుకొని దేవుణ్ణి పట్టుకొని ఏలాడాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దాని తర్వాత మనం చూసింది అనిమాసిటీ. బ్రదర్ విజయ్ కెన్ పాయింట్ అ కర్సర్ ఎట్ అనిమాసిటీ. అమాలీకులు వాళ్ళు ఎలాగా ఈసావు సంతానం అయి ఉండి ఇజ్రాయేలీలకి ఎలాగా శత్రువులు అయి ఉన్నారో అదంతా కూడా మనము చూసాం. ఇప్పుడు నేను ఒక రెడ్ లెటర్తో కూడిన వర్డ్ వాడాను, సిమిలారిటీ. ఇప్పుడు ఇదే వంశావళిలో మనం గమనిస్తే, విజయ్ బ్రదర్ యూ కెన్ పాయింట్ అ కర్సర్ ఎట్ సిమిలారిటీ. ఇక్కడ చూడండి, విజయ్ బ్రదర్ కర్సర్ పెట్టి చూపిస్తున్నారు చూడండి, సిమిలారిటీ. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం చరిత్రతో తీసుకుంటే ఈదోమీల చరిత్రలో మనం గమనిస్తే ఏ పోలిక మనకు కనిపిస్తుంది అనేది క్లుప్తంగా మనం ధ్యానించి 37వ అధ్యాయానికి మనం వెళ్దాము. మరి చెప్తున్నాను, ఇజ్రాయెల్ చరిత్రలో ఉన్న ఒక ప్రత్యేకత ఈదోము దేశం చరిత్రలో కూడా మనకి కనిపిస్తుంది. ఆ పోలిక ఏంటి అనేది మనం చూసేసి ముందుకు వెళ్దాం. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను. ఇజ్రాయెల్ చరిత్రలో న్యాయాధిపతులు మొదట్లో వచ్చారా, రాజులు మొదట్లో వచ్చారండి? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. న్యాయాధిపతులు మొదట్లో వచ్చారా, రాజులు మొదట్లో వచ్చారా? న్యాయాధిపతులు, రైట్ ఆన్సర్. సో మనం ఈదోం చరిత్రలో కూడా మనం గమనిస్తే మొదటిగా న్యాయాధిపతులు వాళ్ళ దేశంని పరిపాలించుట, అక్కడ తీర్పిచ్చుట, ఆ సమాజంలో స్థిరత ఉండేటట్లు చూచుకుండుట న్యాయాధిపతులు చేశారు, నాయకులు చేశారు అనే మాట రాయబడి ఉంటుంది 15వ వచనంలో. కానీ 31వ వచనంకి వస్తే అక్కడి నుంచి రాజులు ఈదోమీలను పరిపాలించారు, వాళ్ళు ఆ సమాజంలో స్థిరత తీసుకొని వచ్చారు అనే మాట మనము గమనించవచ్చు. నేను రెండు వాక్య భాగంలో చదివిస్తానండి సహోదరి శిరీషాతో. ఒకటి వచ్చి 15వ వచనము, దాని తర్వాత 31వ వచనం. ఇక్కడ చూడండి, అథారిటీ. నేను వాడే అన్ని రైమింగ్ వర్డ్స్: హ్యూమిలిటీ, సావీ, అనిమాసిటీ, సిమిలారిటీ తర్వాత అథారిటీ. అంటే ఎవరు పరిపాలిస్తున్నారు ఈదోమీలని. 15వ వచనం చదవమ్మా. ఏశావు కుమారులలో వీరు నాయకులు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నాయకులే కానీ ఇంకా రాజులు కాదు. అందుకే ఇంగ్లీష్లో అక్కడ వాడబడిన పదం ఏంటంటే చీఫ్స్. ఇక్కడ చూడండి, బ్రదర్ కూడా మనకి ఆ స్క్రిప్చర్ పోర్షన్ కూడా ఇంగ్లీష్లో మనకు చూపిస్తున్నారు. దీస్ వేర్ ద చీఫ్స్ అంటే వాళ్ళు రాజులు కాదు కానీ నాయకులు. ఎలాగా ఇజ్రాయెల్ చరిత్రలో మనము న్యాయాధిపతులను చూస్తున్నామో అటువంటి వ్యక్తులు. న్యాయాధిపతులు ఏం చేశారు? సమాజంలో, ఇజ్రాయెల్ సమాజంలో స్థిరత ఉండుటకు ప్రయాసపడారు. అలాగే వీళ్ళు కూడా ఈదోం దేశంలో స్థిరత ఉండేటట్లు, లా అండ్ ఆర్డర్ ఉండేటట్లు ప్రయాసపడారు. దాని తర్వాత మనం 31వ వచనంకి వచ్చేద్దాం. విజయ్ బ్రదర్ యూ కెన్ కమ్ డౌన్. మా తెలుగులో కూడా చదవమ్మా. ఈ నాయకుల యుగం అయిపోయిన తర్వాత మనము ఎవరి యుగం స్టార్ట్ అవుతుంది ఈదోము దేశం చరిత్రలో అనేది మనం చూద్దాం. 31వ వచనం చదవమ్మా. మరియు ఏ రాజైనను ఇశ్రాయేలు మీద రాజ్యపాలన చేయక మునుపు ఏదోము రాజ్యములో రాజ్య పరిపాలన చేసిన రాజులు ఎవరనగా అనేది ఇంకా లిస్ట్ స్టార్ట్ అవుతుంది. బేలా సన్ ఆఫ్ బియర్,
అలాగే వెన్ బేలా డైడ్, జోబాబ్ సన్ ఆఫ్ జెరా, అదంతా కూడా వివరాలు మనము చూసుకోవచ్చు. సో కమ్ బ్యాక్ బ్రదర్ టు ద ప్రీవియస్ స్లైడ్కి మనం వెళ్ళిపోదాము. సో ఈదోం దేశము చరిత్రలో జరిగిన సంఘటనలు, ఇజ్రాయెల్ దేశము చరిత్రలో జరిగిన సంఘటనలు మనకు పోలికలు కనిపిస్తున్నాయి. ఏమనంటే ఇజ్రాయెల్ దేశం చరిత్రలో కూడా మొదట్లోనే రాజులు రాలేదు, నాయకులు ఉన్నారు. వాళ్ళని మనం న్యాయాధిపతులని అంటాము. న్యాయాధిపతుల గ్రంథమే ఒకటి ఉంది బైబిల్లో. దాని తర్వాతనే మొదటి సామ్యుయేలు గ్రంథంలో మనం గమనిస్తే 9వ అధ్యాయం నుంచి మొదటి రాజు సౌలు రావటం మనము చూస్తున్నాం. అలాగే ఈదోం దేశము చరిత్రలో కూడా చూస్తే మొదటిగా పరిపాలించింది ఆ దేశంని రాజులు కాదు కానీ నాయకులు. దాని తర్వాతనే రాజులు వచ్చారు. ఓకే, సో దీంతో మనం 36వ అధ్యాయము ముగించుకుంటున్నామండి. ఈదోము దేశం ఎక్కడ ఉండింది, అలాగే దాని చరిత్ర ఏంటి అనేది నేను మీకు చూపించాను. ఇంకొకటి, ఎందుకంటే 360 డిగ్రీ మనం పర్స్పెక్టివ్ తీసుకోవాలని నేను చెప్పాను కాబట్టి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తానండి. దాంట్లో కూడా మనం ఒక పాఠం నేర్చుకోవాలి. ఎందుకంటే అది ఈదోము చరిత్రతో కూడిన మాట. అది ఈదోమీల గురించే ఆ పుస్తకం రాయబడింది. ఆ పుస్తకం పేరు నేను చెప్పట్లేదు, కానీ నేను మిమ్మల్ని అడుగుతున్నాను, పాత నిబంధనలో కొత్త నిబంధనలో ఒక్కటే ఒక అధ్యాయం ఉన్న పుస్తకాలు ఏమన్నా మీకు గుర్తొస్తున్నాయా? మనం అందరం బైబిల్ స్టడీ చేస్తున్నాము. నేను ఎప్పుడు ఇంటరాక్టివ్ మోడ్లో వెళ్తాను. ఎవరో చెప్పారు, అమ్మా అన్మ్యూట్ చేసుకొని చెప్పండి అమ్మా. ఓబాద్యా, రైట్ ఆన్సర్. The right answer which I was waiting for. ఓబాద్యా ప్రవక్త ఆయన ప్రవచించినప్పుడు ఇజ్రాయెల్ దేశం గురించి ప్రవచించలేదు, ఈదోమీల గురించే ప్రవచించాడు. అక్కడ కూడా మనం ఒక పాఠం నేర్చుకోవాలి. ఏమనంటే, ఎవరన్నా ఇబ్బందిలో ఉన్నప్పుడు, వాళ్ళు మన శత్రులే అయి ఉండొచ్చు, మనం ఆనందించకూడదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఈదోమీలు ఇజ్రాయేలీలు చెరకు వెళ్ళినప్పుడు ఆనందించారంట. మంచిగా అయింది, వీళ్ళకి మంచిగా అయింది అని. అది దేవునికి అస్సలు నచ్చలేదు. అప్పుడు ఓబాద్యా ప్రవక్తని దేవుడు వాడి ఏమని ప్రవచించాడంటే, ఏ శాపము, ఏ ఉగ్రత ఇజ్రాయేలీల మీద వచ్చిందో అలాగే మీ మీద కూడా వస్తుంది. ఎందుకంటే మీరు కష్టంలో ఉన్న ఇజ్రాయేలీలకు వెళ్ళి సహాయం చేయకుండా మీరు ఇంకా సంతోషించారు. పాఠం లోపల ఒక ఇంపార్టెంట్ పాఠం మనం నేర్చుకునేది ఏంటంటే, అప్లికేషన్ పార్ట్కి మనం వస్తే 2025లో మనము క్రైస్తవులంగా నేర్చుకునే పాఠం ఏంటి? ఎవరన్నా ఇబ్బందిలో ఉన్నప్పుడు మనం సంతోషించకూడదు, వీడికి మంచిగా అయిందని మనం అనకూడదు. మన స్తోమత కొలది ఆ వ్యక్తికి వెళ్ళి సహాయం మనము చేయాలి. అది ఆల్ విత్ మీ. మనము గమనిస్తాం, చాలాసార్లు ఎవరన్నా ఇబ్బందులు ఉంటే వెంటనే నెగటివ్ రీజనింగ్ మన మైండ్లో వచ్చేస్తుంది. ఇప్పుడు యోబు స్నేహితులు వాళ్ళు యోబు కష్టాలను చూసి ఏమని అనుకున్నారు? యోబు పాపం చేశాడు, శిక్షకి పాత్రుడయ్యాడు, దేవుడు న్యాయం చేసే దేవుడు, అందుకు దేవుడు ఈయనను శిక్షించాడు అని దుఃఖం చూపించట్లేదు, యోబు పట్ల సహాయం చేయట్లేదు, ఇంకా నిందలు మోపుతున్నారు. ఇదే విషయం మనకి కొత్త నిబంధనలు ఎక్కడ కనిపిస్తుంది అనేది మనం అది కూడా చూద్దాం. ఎందుకంటే మనం 360 డిగ్రీ పర్స్పెక్టివ్ తీసుకుంటాం కాబట్టి. ఓకే, సో మరి సహోదరి శిరీషతో నేను ఈ వాక్య భాగం చదివిస్తాను. 9వ అధ్యాయం యోహాను సువార్త 9వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదవమా. అప్లికేషన్ పార్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వీ టేక్ అ 360 డిగ్రీ పర్స్పెక్టివ్. యోహాను సువార్త 9వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఆయన మార్గమును పోవుచుండగా పుట్టు గురుటి అయిన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా అని ఆయన అడగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త వినండి. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. యోబు స్నేహితులకి యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుల మధ్యన పోలికలు కనిపిస్తున్నాయా లేదా? ఎస్ ఆర్ నో? వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ప్రవర్తనలో యోబు స్నేహితులు అలాగే
యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు. పోలికలు కనిపిస్తున్నాయా లేదా? కనిపిస్తున్నాయి. చూడండి, పుట్టి గుడ్డి వాడిని చూసి అరే ఈయన పాపం చేసిండు ప్రభువా, అందుకే ఈ భయంకరమైన శిక్షకి ఆయన పాత్రుడయ్యాడు, ఆర్ ఆయన తల్లిదండ్రులు పాపం చేసి ఉండొచ్చు, అందుకే ఈ భయంకరమైన శిక్షకి ఆయన పాత్రుడయ్యారు అని అనుకుంటున్నారు. వాడు ప్రభువారిని కూడా అడుగుతున్నారు. సో అగైన్ అప్లికేషన్ పార్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎవరన్నా కష్టంలో ఉంటే, అవును ఇజ్రాయేలీలు విగ్రహారాధన చేశారు కాబట్టి దేవుని శిక్షకి పాత్రులయ్యారు, కానీ ఈదోమీయులు దాన్ని బట్టి సంతోషించుటకు వాళ్ళకి ఏం అధికారం లేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకే ఓబాద్యాని దేవుడు వాడాడు. వాడి ఓబాద్యా ప్రవచించింది ఏంటంటే ఒకటే ఒక అధ్యాయము, ఈదోమీయులారా ఈ శాడిజం మీరు చూపించకూడదు, మీకు వీలైతే ఎంతవరకు వెళ్ళి సహాయం చేయాలో చేయాలి, కానీ మంచిగా అయింది అని మీరు సంతోషిస్తే దేవుని ఉగ్రత, దేవుని శిక్ష మీ మీద కూడా రాబోతుంది అని ఓబాద్యా ప్రవచిస్తున్నాడు. అది కూడా జరిగింది కూడా ఈదోము చరిత్రలో. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అలాగే ఎవరు కష్టంలో ఉన్నా సరే అవర్ ఇమ్మీడియట్ రెస్పాన్స్ షుడ్ బి వన్ ఆఫ్ గోయింగ్ అండ్ హెల్పింగ్. ఇప్పుడు మంచి సమరయుడు కథ మనం తీసుకుంటే, అక్కడ పడిపోయిన ఒక యూదుడు ఆల్మోస్ట్ చనిపోతున్నాడు. మంచి సమరయుడు వీడు దేవుని శిక్షకి పాత్రుడయ్యాడు అని కళ్ళు మూసుకొని వెళ్ళిపోయాడా, లేకపోతే వెళ్ళి సాయం చేశాడా? అడుగుతున్నా మిమ్మల్ని. అన్మ్యూట్ అండ్ గివ్ మీ అన్ ఆన్సర్. సహాయం చేశాడు. సో అంతకే ఆయన ముందు వెళ్ళిన ఇద్దరు యూదులు, తోడు యూదుడు చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. రక్తం కారుతున్నది ఆయన శరీరం నుంచి, దొంగలు కొట్టి వెళ్ళిపోయారు. అందుకే ఒకడు యాజకుడు, ఇంకొకడు లేవి. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అది వాళ్ళకి తెలుసు, అయినా సరే వాళ్ళు కళ్ళు మూసుకొని వెళ్ళిపోతున్నారు. కానీ సమరయుడు బహుశా ఆయనకి వాక్యంలో ఏం రాయబడి ఉందో తెలియదు, కానీ వెంటనే వెళ్ళి సహాయం చేశాడు. యాక్చువల్గా లేఖనం ఏం చెప్తుంది తెలుసా? ఎవరైనా కష్టంలో ఉంటే ఆయన మీ శత్రువు అయి ఉండొచ్చు, కానీ ఆయన కష్టంలో ఉంటే వెళ్ళి సహాయం చేయండి. చూద్దామా వాక్య భాగం? తీయండి అమ్మా. నిర్గమకాండం 23వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. సిస్టర్ శిరీష గారు చదివినిపిస్తారు. అలాగే బ్రదర్ విజయ్ గారు కూడా వీలైతే అది మనకు చూపిస్తున్నారు. 23వ అధ్యాయం నిర్గమకాండం 1-2 వచనాలు. లేని వార్తను 4వ వచనం నుంచి చదవమ్మా. నీ శత్రువుని యొద్ద అయినను గాడిద యొద్ద అయినను తప్పిపోవుచుండగా అది నీకు కనబడిన ఎడల అగత్యముగా దాన్ని తోలుకొని వచ్చి వానికి అప్పగింపవలను. నీవు నీ పగవాని గాడిద బరువు క్రింద పడి ఉండుట చూచి దాని నుండి తప్పక ఎందుదని నీవు అనుకునినను అగత్యముగా వానితో కలిసి దాన్ని విడిపింపవలను. థ్యాంక్ యూ అమ్మా. ఇఫ్ నేను ఇంగ్లీష్లో మరీ చదువుతున్నాను, 5వ వచనం. బ్రదర్ point a cursor at the 5th verse. If you see the donkey of someone who hates you fallen down under its load, do not leave it there. Be sure you help him with it. నీ శత్రు గాడిద కింద పడిపోయి ఉంటే, ఎందుకంటే భారం ఎక్కువైపోయింది దాని భుజం మీద, అందుకు అది మోయలేకుండా కింద పడిపోయింది, మీ శత్రువు కూడా ఇబ్బందిలో ఉన్నాడు, వెళ్ళి సాయం చేయండి అని లేఖనం సెలవిస్తుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి. మంచి సమరయుడు కథలో మొదటిగా దాటిపోయింది, ఆ యూదుడిని దాటిపోయింది యాజకుడు, దాని తర్వాత లెవీయుడు. ఈ లేఖన భాగము వాళ్ళకి తెలియదా? యూదులు ఒక విషయం బట్టి అతిశయిస్తుంటారు. ఏమనంటే, మా సమాజంలో ఏ శిష్యుడన్నా పుడితే 12వ సంవత్సరం వయసు వచ్చినప్పుడు 5 పుస్తకాలు, బైబిల్లో ఉన్న మొదటి 5 పుస్తకాలు, ధర్మశాస్త్రంలో ఉన్న మొదటి 5 పుస్తకాలు ఏంటి? ఆది కాండం నుంచి ద్వితోపదేశ కాండం ఆయన కంఠసం చేసుకోవాలి, అందరి ముందు నించొని చెప్పాలి ఆయన ఏం కంఠసం చేసుకున్నాడో 12 సంవత్సరం వయసు వచ్చినప్పుడు ఒక యూదుడు. సో ఒక మామూలు యూదునికి బైబిల్లో ఉన్న 5 పుస్తకాలు ఆయన కంఠసం చేసుకుంటున్నాడు అని అంటే ఒక మామూలు యూదుడే. లెవీయుడికి యాజకునికి తెలియదా అండి? నిర్గమకాండం 23వ అధ్యాయము 3-4 వచనాలు ఏం రాయబడి ఉందో చెప్పండి. గివ్ మీ అన్ ఆన్సర్. yes కానీ కళ్ళు మూసుకొని వెళ్ళిపోతున్నారు మంచి సమరయుడు కథలో. అగైన్ దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్లికేషన్ పాయింట్. ఈదోము అనే పాయింట్ మనం తీసుకొని వీఆర్ టేకింగ్ అ 360-degree పర్స్పెక్టివ్. ఏమనంటే, ఓబాద్యా అనే పుస్తకము ఎందుకు రాయబడింది? ఓబాద్యా అని దేవుడు ఎందుకు
ప్రవచించుటకు వాడాడు. దేన్ని బట్టి అని చూస్తే ఈదోమీలు ఇజ్రాయేలీలు కష్టంలో ఉన్నప్పుడు వెళ్ళి సహాయం చేయలేదు, కానీ ఇంకా సంతోషిస్తున్నారు. అందుకు ఓబద్యా ప్రవక్త ప్రవచించింది ఏంటంటే దేవుని శిక్ష, దేవుని ఉగ్రత మీ మీద కూడా రాబోతుంది అని. ఆర్ యు ఆల్ విత్ మీ? సో మనం వీ హావ్ టేకెన్ a 360-degree perspective of Edom, of its history, of its relationship with Israel. ఇప్పుడు మనము 37వ అధ్యాయం వెళ్దాము. నా 37వ అధ్యాయంలో నేను ఎందుకు ఆర్స్ వాడుతున్నాను, ఓకే, ఎందుకు ఆర్స్ వాడుతున్నాను అది నేను చివరిలో మీతో పంచుకుంటాను. వై am I using only ఆర్స్ ఫర్ చాప్టర్ 37? మొదటి రెండు అన్ని కూడా ఆర్తో కూడింది. రిపోర్ట్ 1, మూడోది ర్యాబిట్, నాలుగోది రేజ్ 1, ఐదో వచనం నుంచి 9వ వచనం రిపోర్ట్ 2, 10వ వచనం రెబ్యూక్, 11వ వచనం రేజ్ 2, 12 నుంచి 14 రిపోర్ట్ 3, 15 నుంచి 17 మరి రీచ్ 1, 18 to 22 రీజన్ 1, 23 to 24 ravage, 25 to 27 reason 2, 29 to 35 regret 1, recognize and regret 2, 36 reach 2. ఓకే, ఎందుకు ఆర్లు నేను వాడుతున్నా అనేది నేను చివరిలో మీతో పంచుకుంటాను. ఇది యోసేపు కథ. ఈ కథ ఎవరిది? యోసేపుది. మరి నేను హీబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం కూడా ఎందుకు చదివించాను చివరిలో నేను చెప్తాను. సో ఇక్కడి నుంచి మనం గమనిస్తే 37వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు ఇక్కడి నుంచి మనం గమనిస్తే యాకోబు ఇజ్రాయెల్ దేశంకి తిరిగి వచ్చేసాడు. దాని తర్వాత ఏం జరిగింది? వచ్చిన తర్వాత ఈసాకు చనిపోవటము యాకోబు చూశాడు, సమాధి చేశాడు. యాకోబు అలాగే ఈసావు కలిసి సమాధి చేశారు. ఈసావు వెళ్ళిపోయాడు ఇంకొక చోటలో నివసించుటకు. ఇప్పుడు యాకోబు కుటుంబంలో జరిగిన సంఘటనలు ఏంటి అది 37వ అధ్యాయం నుంచి మనము చూస్తున్నాం. సో సిస్టర్ శిరీష మొదటి 2 వచనాలు చదివినప్పుడు మన విజయ్ బ్రదరు ఇక్కడ రిపోర్ట్ 1 మీద కర్సర్ పెట్టి చూపిస్తారు. సో ఒక్కసారి మనం చూద్దామా? మొదటి 2 వచనాలు. యాకోబు తన తండ్రి అయిన పరవాసిగా ఉండిన కనాను దేశంలో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 10 వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. చెడు కార్యములు అందుకే రిపోర్ట్ 1 అనేది మనం వాడుతున్నాం ఈ 2 వర్సెస్ని అండర్స్టాండ్ చేసుకుంటుటకు. బ్రదర్ విజయ్ ప్లీజ్ పాయింట్ ఎ కర్సర్ ఎట్ రిపోర్ట్ 1. ఓకే, ఈయన అన్నలు చేసే చెడు కార్యములేంటి? బెంజమిన్ కాదు, వీళ్ళ అన్నలు చేసే చెడు కార్యములేంటో నాన్నగారికి రిపోర్ట్ చేస్తున్నాడు. అయితే ఇక్కడ కూడా మనము నేర్చుకునే పాఠం ఏంటి? మన సంఘంలోని బహుశా మన సంఘ కాపరికి తెలవకుండా ఎవరన్నా తప్పులు చేస్తే సంఘ కాపరి నోటీస్కి మనము తీసుకొని రావాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? అరే ఈ సంఘ సభ్యుడు ఏమనుకుంటాడు, ఈయన చేసిన కార్యములని నేను పాస్టర్ గారికి చెప్తే ఈయన ఏమనుకుంటాడు అని భయపడే అవసరం లేదు. మీరు ఎవరన్నా చెడు కార్యం చేసేది చూసారా, అది దేవుని మహిమపరచని కార్యము, దేవుని నామంని దూషించే కార్యం సంఘంలో ఏమన్నా జరుగుతుందా? బహుశా మీ పాస్టర్ గారికి తెలియకుండా ఉంటే అప్లికేషన్ పార్ట్కి నేను వస్తున్నాను, మనం పాస్టర్ గారికి తెలియచేయాలి. అరే ఈయన ఏమనుకుంటాడు అని భయపడే అవసరం లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? యోసేపు భయపడకుండా అన్నలు ఏమన్నా అనుకొని, కానీ వీళ్ళు చేసే కార్యంలో ఏం చేసి ఉండొచ్చు? జస్ట్ మోడర్న్ డే లాంగ్వేజ్లో నేను చెప్తున్నాను, అండర్స్టాండింగ్ ఈ కాలం కంటెంపరీ లాంగ్వేజ్లో నేను చెప్తున్నాను. ఏం చూసి ఉండొచ్చు యోసేపు? అపవిత్రమైన కార్యములు. మోడర్న్ డే లాంగ్వేజ్ వాడాలంటే ఏమని వచ్చి చెప్పుండొచ్చు యాకోబు దగ్గర యోసేపు, నేను చూశాను లేవి సిగరెట్ తాగుతున్నాడు. మీకు కొంచెం నవ్వు రావచ్చు. అలాగే సిమియోను ఈజ్ ఫ్లర్టింగ్ విత్ ద గర్ల్స్ అని అటువంటి న్యూస్ నాన్నగారి దగ్గర తీసుకొని వచ్చాడు. ఎందుకంటే యోసేపుకి ఆ వయసులోనే ఒక ఆలోచన వచ్చేసింది, మనము దేవుని చేత ఏర్పరచబడిన జనాంగం, ఆయన
చక్కగా బిల్లా ద్వారా నేర్చుకున్నాడు. ఆమె చనిపోయినప్పుడు అందరూ కూడా దుఃఖించారు. ఆమె ఎలాగా యోసేపు తల్లి యోసేపు గ్రాండ్ మదర్ రెబెకాని ఎలాగ ట్రైనప్ చేసిందో ఆ నర్సు, ఆమె అక్కడే యాకోబు పిల్లలను కూడా ట్రైనప్ చేసింది. అదంతా కూడా మనము ప్రీవియస్ చాప్టర్స్లో చదువుకున్నాం. ద నర్స్ ఆఫ్ రెబెకా హూ నర్చర్డ్ రెబెకా ఇన్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, షీ నర్చర్డ్ ద సన్స్ ఆఫ్ జేకబ్ ఆల్సో వెన్ హీ వాజ్ విత్ లాబా. ఆర్ యు ఆల్ విత్ మీ? సో యాకోబుతో పాటు ఆమె వచ్చేసింది లాబాన్ని విడిచిపెట్టి. ఆమె దారిలో చనిపోవటం అదంతా కూడా మనం చూస్తున్నాం. ఆమె దగ్గర నేర్చుకున్న పాఠాలు యోసేపు, దాన్ని బట్టి ఆయన గుర్తించాడు మనం ఏర్పరచబడిన జనాంగం, మనం వేరే సమాజం లెక్క జీవించటకు వీల్లేదు, మనం పవిత్రులుగా ఉండాలి. ఆ పవిత్రత ఆయన అన్నంలో కనిపించని సమయంలో వెళ్ళి నాన్నగారికి చెప్తున్నాడు. ఇంకా వాళ్ళ నాన్నగారి ప్రేమ కూడా యోసేపు పట్ల ఎట్లుండిందంటే ర్యాబిడ్ అంటే ఓవర్ఫ్లోయింగ్. ఇంగ్లీష్లో ర్యాబిడ్ అంటే ఎక్సెసివ్, ఓవర్ఫ్లోయింగ్. 3వ వచనంకి రామా, 3వ వచనంకి రా. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యం అందు పుట్టినవాడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించాను. ర్యాబిడ్ అంటే ఓవర్ఫ్లోయింగ్ లవ్. ఒకటి వృద్ధాపంలో పుట్టాడు, ఇంకొకటి చాలా నీతిమంతుడుగా కనిపిస్తున్నాడు. ఓకే, ఇంకా నాన్నగారి ప్రేమ పొర్లుతున్నది. మా హిస్టరీ ఈజ్ ఆల్వేస్ రిపీటింగ్. ఒక జ్ఞాపకం పెట్టుకోండి, హిస్టరీ రిపీట్స్. సీనియర్స్ ఎప్పుడన్నా జూనియర్స్ పాపులర్ అయిపోతే వాళ్ళ మనసులో ఏమొస్తుంది? జూనియర్స్ పట్ల ప్రేమ వస్తుందా, ఈర్ష వస్తుందా? అడుగుతున్నా మిమ్మల్ని, అన్మ్యూట్ చేసుకోండి. ఈర్ష వస్తుంది. ఏబేలు కేన్ తర్వాత పుట్టాడు, కానీ ఏబేల్ అర్పణలని దేవుడు అంగీకరిస్తున్నారు, కేన్ అర్పణలని అంగీకరించకుండా ఉంటే కేన్కి ఈర్ష వచ్చేసింది. అలాగే ఈసాకు పుట్టినప్పుడు ఇష్మాయిల్ మనసులో కూడా ఈర్ష ఉండింది. దాని తర్వాత ఆయన మారాడు, అది వేరే సంగతి. దావీదు మన ఇజ్రాయెల్ చరిత్రలో గమనిస్తే ఇజ్రాయెల్ ప్రజల మధ్యలో సౌల్ కంటే ఎక్కువ పేరు పొందేస్తున్నాడు అని సౌల్కి ఈర్ష కలిగింది. కొత్త నిబంధనకి మనం వస్తే యేసుక్రీస్తు ప్రభువారు పరిసయ్యులు సదుకీలతో పోలిస్తే ఆయన జూనియర్. ఆయన పరిసయ్యులు సదుకీల పరిచర్య తర్వాతనే ప్రారంభమైంది. కానీ ప్రజలు అందరూ కూడా యేసుని వెంబడిస్తున్నారంటే వెంటనే వాళ్ళ పరిసయ్యులు సదుకీల మనసులో కూడా ఈర్ష పుట్టింది, కోపం వచ్చేసింది యేసు మీద. సో అలాగే 4వ వచనంకి వచ్చేమా, నాన్నగారు ఎక్కువగా ప్రేమిస్తున్నారు యోసేపు. ఆయన నీతిమంతుడై ఉన్నాడు, పవిత్రుడై ఉన్నాడు, వీళ్ళ లెక్క రాజీ పడట్లేదు పవిత్రత విషయంలో అనగానే అన్నల మనసులో స్పందన ఎలాగుండిందో మనం చూద్దాం. 4వ వచనం. అతని సహోదరులు తమ తండ్రి అతన్ని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని సమాచారమైనను అడగలేకపోయేది. చూడండి, పగ వచ్చేసింది, ద్వేషం వచ్చేసింది. ఒక జ్ఞాపకం పెట్టుకోండి, మనము దేవుని చేత ఎక్కువగా ప్రేమించబడినప్పుడు, ఎక్కువగా ప్రేమించబడుతున్నాము అని అంటే ఆయన మనల్ని రక్షించాడు, మన జీవితాన్ని ఆయన చేతిలో సమర్పించుకున్నప్పుడు ఎవరు ఇంకా వాళ్ళ జీవితాలని దేవుని చేతిలో సమర్పించుకోలేదో జాగ్రత్త వినండి, మరీ చెప్తున్నా. ఐఎమ్ కమింగ్ టు ద అప్లికేషన్ పార్ట్. ఎవరు దేవుని చేతిలో వాళ్ళ జీవితాలను సమర్పించుకున్నారో వాళ్ళు పవిత్రమైన జీవితం జీవిస్తారు, దేవుని సంతోషపరిచే జీవితం జీవిస్తారు. ఎవరు వాళ్ళ జీవితాలని దేవుని చేతిలో సమర్పించుకోలేదో ఈ పరిశుద్ధతని వాళ్ళు అర్థం చేసుకోలేరు, ఇంకా వెరీ వాళ్ళగా మనల్ని ఎంచుతారు. ఇప్పుడు దాంతో కూడిన వాక్య భాగం కూడా నేను చదివిస్తున్నాను. మన ఫార్మర్ ఫ్రెండ్స్, మనం రక్షణ పొందే ముందు బహుశా వాళ్ళతో పాటు మనం సినిమాలకు వెళ్ళే వాళ్ళం కావచ్చు, వాళ్ళతో పాటు బార్స్కి వెళ్ళే వాళ్ళం కావచ్చు, వాళ్ళతో పాటు కూర్చొని బిస్కీ బ్రాందీ తాగే వాళ్ళం కావచ్చు, వాళ్ళతో పాటు కలిసి పాపములు చేసే వాళ్ళం కావచ్చు. కానీ మనము మన జీవితాలని తండ్రి చేతిలో సమర్పించుకున్న తర్వాత మన జీవితంలో ఒక వ్యత్యాసం వాళ్ళు గమనించినప్పుడు వాళ్ళ స్పందన ఎలాగుంటుందంట ఒకసారి మనం చూద్దామా. ఐఎమ్ కమింగ్ టు ద అప్లికేషన్ పార్ట్ ఆఫ్ 2025 ఆఫ్ న్యూ టెస్టిమెంట్. ఒకసారి తీయండి, 1 పేతురు 4వ అధ్యాయం 1-4 వచనాలు చదవమ్మా.
మొదటి పేతురు 4వ అధ్యాయం 1-4 వచనాలు బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. హిస్టరీ రిపీట్స్, అంతే. హిస్టరీ రిపీట్స్. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అటు మనస్సు ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇకనేమి లేక ఉండను. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగనే విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టం నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. అపరిమితమైన ఆ దుర్వాకారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. ఆశ్చర్యపడుతూ మిమ్మల్ని దూషించుచున్నారు. చూడండి, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. యోసేపు అన్నలు కూడా, యోసేపు అన్నల వలె, యోసేపు కూడా సేమ్ అన్నల వలె అపవిత్రమైన కార్యములు అయినా కూడా చేస్తుంటే ఈ ద్వేషం వచ్చేదా అడుగుతున్నా. ఆయన కూడా వాళ్ళతో పాటు కలిసిమెలిసి అపవిత్రమైన కార్యములు చేస్తుంటే యోసేపు పట్ల వాళ్ళ హృదయంలో ద్వేషం వచ్చేదా? No. అరే మనోడే అని అనుకునేవారు. కానీ ఈయన జీవితంలో వ్యత్యాసం వాళ్ళకు కనిపిస్తున్నది. ఈయన పవిత్రమైన జీవితం జీవిస్తున్నాడు, రాజీ పడే జీవితం కాదు. ఇంకా వాళ్ళు చేసే కార్యములు కూడా నాన్నగారికి చెప్తున్నాడు. నాన్నగారి ప్రేమ కూడా ఈయన పట్ల పొర్లుతున్నది. ఈ అన్ని కారణములు బట్టి వాళ్ళ హృదయంలో యోసేపు పట్ల ద్వేషం పొర్లుతున్నది. మామూలుగా లేదు, ద్వేషం పొర్లుతున్నది. అయితే దేవుణ్ణి సంతోషపరిచే వాళ్ళు, దేవునికి సమీపంగా ఉన్న వాళ్ళు, వాళ్ళ దగ్గర దేవుడు రహస్యాలు దాచిపెడతాడా? రాబోయే దినంలో ఏం జరగబోతుందో చెప్తాడా? అడుగుతున్నా మిమ్మల్ని. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఎవరు దేవుని సంతోషపరచుటకు నిర్ణయించుకున్నారో, దేవునికి సమీపంగా నడుచుకుంటున్నారో, రాబోయే దినంలో ఏం జరగబోతుందో దేవుడు వాళ్ళకి చూపించాడా? చూపిస్తాడు. చూపిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చూద్దాం ఆ వాక్య భాగం 25. అమ్మా, కీర్తన గ్రంథం 29వ అధ్యాయం 25వ అధ్యాయం 14వ వచనం చదవమ్మా. అలాగే ఇంగ్లీష్లో కూడా బ్రదర్ మనకి ఆ స్క్రిప్చర్ పోర్షన్ చూపిస్తారు. కీర్తన గ్రంథం 25:14 తెలుగులో కూడా చదవమ్మా. నేను ఇంగ్లీష్లో కూడా చదివినిపిస్తాను. తెలుగులో చదవమ్మా. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయను. మర్మములు ఏం జరగబోతుందో చూపించేస్తాడు అటువంటి వ్యక్తులకి. ఇంగ్లీష్లో ఏముంది, ఎంత చక్కగా ఉంది చూడండి. తెలుగు లెక్కనే చక్కగా ఉంది. ద లార్డ్ కన్ఫైడ్స్ ఇన్ దోస్ హూ ఫియర్ హిమ్. కాన్ఫిడెన్షియల్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? కాన్ఫిడెన్షియల్ అంటే సీక్రెట్, మనకందరికి కూడా తెలుసు. ఆ కాన్ఫిడెన్షియల్ అనే వర్డ్ కన్ఫైడ్ నుంచే వచ్చింది. ద లార్డ్ కన్ఫైడ్స్ ఇన్ దోస్ హూ ఫియర్ హిమ్. సీక్రెట్లు అన్ని చూపించేస్తాడు. ఏం జరగబోతుందో చూపించేస్తాడు. ఇఫ్ పాసిబుల్ బ్రదర్, ఇజ్రాయెల్ విల్ రీడ్ ఫ్రమ్ ద లివింగ్ బైబుల్ ఆల్సో. ఇజ్రాయెల్ బ్రదర్ ఉన్నారు, లివింగ్ బైబుల్ ఆయన దగ్గర ఉంటుంది. 25వ అధ్యాయం 14వ వచనం ఇంగ్లీష్లో కూడా ఒకసారి చదవండి బ్రదర్. హీ విల్ కన్ఫైడ్ ఇన్ దోస్ హూ ఫియర్ హిమ్. హీ మేక్స్ హిస్ కవెనెంట్ నోన్ టు దెమ్. ఏం జరగబోతుందో రాబోయే దినంలో దేవుడు ఎవరిని ఆయనను ప్రేమిస్తున్నారో, ఆయనను సంతోషపరచడానికి ప్రయత్నిస్తున్నారో, భయభక్తితో జీవిస్తున్నారో, రాబోయే దినంలో ఏం జరగబోతుందో ఆయన చూపిస్తాడు. బ్రదర్, యూ కెన్ రీడ్. ఇజ్రాయెల్ బ్రదర్ ఇస్ దేర్. Chapter 25 verse 14 in Living Bible. Chapter 25 verse 14 is mixed. Psalms 25. Acha, Psalms. Okay. Psalms 25 verse 14. Yeah. Bibles underline చేసుకోండి. Verse 14. Friendship with God is reserved for those who reverence Him. With them alone He shares the secrets of His promises. Hallelujah, praise the Lord. He reveals the secrets. ఏం జరగబోతుందో అంతా కూడా దేవుడు బయలుపరుస్తాడు. సో యోసేపు వాళ్ళ అన్నం లెక్క లేడు. ఈయన జీవితంలో ఒక వ్యత్యాసం ఉంది, భయభక్తిగా అనిపిస్తుంది. మరి రాబోయే దినంలో చూపించకుండా ఉంటాడా? ఏం జరగబోతుందో ఆయన జీవితంలో, ఇజ్రాయెల్ చరిత్రలో ఏం జరగబోతుందో దేవుడు చూపించకుండా ఉంటాడా? చూపించాడు.
So come back to the slideshow, brother. Brother Vijay, come back to the slideshow. ఐదో వచనం నుంచి చదవమా. గాడ్ రివీల్స్ అండ్ రిపోర్ట్ టు. ఇప్పుడు ఆ ఏం జరగబోతుందో కళల ద్వారా దేవుడు యోసేపుకి చూపిస్తున్నాడు. చూపించినప్పుడు రిపోర్ట్ 1 వాస్ అబౌట్ వీళ్ళ అన్నల చెడు కార్యముల బట్టి మొదటి రిపోర్ట్. ఇది రెండో రిపోర్ట్ ఏంటంటే దేవుడు నాకేం చూపించాడు అనేది ఆయన అన్నలతో వాళ్ళ నాన్నగారితో పంచుకుంటున్నాడు యోసేపు. చదవమా 5వ వచనం నుంచి 9వ వచనం. యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరి పగపట్టిరి. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనులో పనలు చుట్టుచుంటుమి. నా పన లేచి నిలిచి ఉండగా మీ పనలు నా పన చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పాను. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మను నేలదవా, మా మీద నీవు అధికారిగా ఉండువా అని అతనితో చెప్పి, అతని కలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. అతడు పగబెట్టిరి అంటే ఆల్రెడీ కోపం ఉంది, ఇప్పుడు ఇంకా కోపం పెరిగింది అన్నమాట. ద్వేషం ఉండింది, ద్వేషం పెరిగింది అన్నమాట. ఇంకా చదవమా. అతడు ఇంకొక కల కని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కల కంటిని. అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడినని చెప్పాను. అప్పుడు అతడు తన తండ్రి వాళ్ళ నాన్నగారు కూడా ఇప్పుడు రెబ్యూక్ అంటే ఏం యోసేపు ఇట్లా మాట్లాడుతున్నావు ఏంటి, వాళ్ళ నాన్నగారు కూడా అర్థం అవ్వట్లేదు. ఇటువంటి అన్నప్పుడు దీని అర్థం ఏంటో, దాని సారాంశం ఏంటో కొంచెం ఆయన అర్థం చేసుకునేటప్పుడు వాళ్ళ నాన్నగారు కూడా అర్థం అవ్వట్లేదు. ఏంటి యోసేపు, ఏంటి ఇట్లా మాట్లాడొచ్చా అని అంటున్నాడు. ఒకసారి 10వ వచనం చదవమా. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులు నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా అని అతన్ని గద్దించాను. చూడండి మా, జస్ట్ ఒక్క ప్రశ్న అడుగుతున్నా, ఈ కళలు నెరవేర్చబడినాయా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కొన్ని సంవత్సరముల తర్వాత యోసేపు హెచ్చింపబడుతున్నాడు ఐగుప్తులో. అన్నలు వచ్చి సాష్టాంగపడుతున్నారు ఆయన దగ్గర. ఆర్ యు ఆల్ విత్ మీ? సో దేవుణ్ణి సంతోషపరచుటకు మనం ఎప్పుడు ప్రయత్నిస్తామో, భయభక్తి కలిగి మనం ఎప్పుడు జీవిస్తామో, రాబోయే దినంలో ఏం జరగబోతుందో దేవుడు మనకి చూపించే దేవుడు అయి ఉన్నాడు. ఈ కన్ఫైడ్స్ ఇన్ దోస్ హూ ఫియర్ హిమ్. ఇప్పుడు ఈయన అన్నల వల్ల ఎందుకు లేడు? ఎందుకంటే ఈయనలో ఉన్న భయభక్తి వాళ్ళ అన్నంలో లేదు. అందుకు ఈయనలో ఉన్న పవిత్రత కూడా వాళ్ళ అన్నంలో లేదు. 38వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు నేను మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీకు అందరు కూడా తెలుసు. 39వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు పోతిఫర్ భార్య ఈయన పాపంని లాగుటకు ప్రయత్నించినప్పుడు ఆల్రెడీ ధర్మశాస్త్రం వచ్చేసిందమ్మా, మీరు వ్యభిచరించకూడదు అనే మాట ఆల్రెడీ మోషే రాసేశాడా పలక మీద? అడుగుతున్నా మిమ్మల్ని. నో లేదు. కానీ దేవుని పట్ల భయభక్తి ఎట్లుంది అని అంటే, నేను పోతిఫర్ భార్యతో పాపం చేయను. ఆయన చూడపోయినా సరే, పోతిఫర్ ఇంట్లో లేకపోయినా సరే దేవుడు చూచుచున్నాడు. చూడండి ఆ భయభక్తి. మరి అటువంటి భయభక్తి మనసు కలిగి ఉన్న వ్యక్తికి దేవుడు రాబోయే దినంలో ఏం జరగబోతుందో చూపించకుండా ఉంటాడా? ఈ కన్ఫైడ్స్ ఇన్ దోస్ హూ ఫియర్ హిమ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? మా బైబిల్లో కొన్ని విషయాలు బహుశా తర్వాత రాయబడి ఉండొచ్చు, కానీ దాని సత్యము ముందే బైబిల్లో కనిపిస్తుంది. ఇప్పుడు యాకోబు ఈ దేవుడిని సంతోషపరచుట విషయంలో ఒక నిర్ణయం తీసుకొని ముందుకు సాగే సమయంలో ఆయన అన్నయ్య ముందు ఆయనకి శత్రువు అయి ఉన్నాడు, మిత్రుడు అయిపోయాడు. అప్పటికి సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం రాయబడలేదు, కానీ ఆ సత్యము తర్వాత రాయబడింది. అలాగే యోసేపు టైంలో కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 14వ వచనం ఆల్రెడీ రాయబడిందా? అడుగుతున్నా మిమ్మల్ని, చెప్పండి. 25వ అధ్యాయం 14వ వచనం ఆల్రెడీ రాయబడిందా యోసేపు సమయంలో? నో. కానీ
ఆ సత్యము మనము మరి కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 14వ వచనంలో చూసుకుంటున్నాం. ఎవరు దేవుని పట్ల భయభక్తి కలిగి ఉంటారో హీ కన్ఫైడ్స్ ఇన్ దోస్ హూ ఫియర్. రాబోయే దినంలో ఏం జరగబోతుంది అన్ని కూడా దేవుడు చూపించేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో 10వ వచనంకి మనం వచ్చాము. రేజ్ 2 అంటే మరి కోపం. రేజ్ అంటే కూడా మరి కోపమే. చదవమా 11వ వచనం. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. మరి వాళ్ళ కోపం అన్నలకి. రేజ్ అంటే కోపం. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇప్పుడు 12వ వచనం నుంచి 14వ వచనము మనము చదువుకుందాము. రిపోర్ట్ 3. నాన్నగారు రిపోర్ట్ అడుగుతున్నారు యోసేపు దగ్గర. అన్నలు వెళ్ళారు గొర్రెలను మేపుటకు. వెళ్ళి కనుకో ఎలాగుంది పరిస్థితి. చదవమ్మా 12 నుంచి 14. అలాగే అది చదివేటప్పుడు మనకి మ్యాప్ కూడా బ్రదర్ విజయ్ గారు చూపిస్తారు. బ్రదర్ లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఎక్కడ ఉన్నారు యాకోబు ఇంకా యోసేపు ఎక్కడున్నారు అంటే వాళ్ళు హెబ్రాన్లో ఉన్నారు. ఓకే, ఎంత చక్కగా విజయ్ బ్రదర్ చూపిస్తున్నారు చూడండి. ఇప్పుడు చదవమ్మా 12. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు చూడండి, వెంటనే విజయ్ బ్రదర్ షేకెం మీద కర్సర్ పెట్టి చూపిస్తున్నారు చూడండి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మనమన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను. అప్పుడు అతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతని పంపెను. అతడు షెకెమునకు వచ్చాను. అతడి పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుషుడు అతని చూచి, నీవేమి వెతుకుచున్నావని అతనిని అడిగాను. అందుకతడు, నేను నా సహోదరులను వెతుకుచున్నాను, వారు ఎక్కడ మందని మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపుమని అడిగాను. అందుకు ఆ మనుషుడు, ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి, వారు దోతాను వెళ్ళుదము రండని చెప్పుకొనుట వింటినని చెప్పాను. అప్పుడు ఇక్కడ కూడా చూడండి ఎంత చక్కగా వెంటనే బ్రదర్ విజయ్ మనకి కల్చర్ పెట్టి చూపిస్తున్న చూడండి. ఎక్సలెంట్ టెక్నికల్ కోఆర్డినేషన్ బ్రదర్. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసము వెళ్ళి దోతానులో వారిని కనుగొనెను. థ్యాంక్ యూ మా. కమ్ బ్యాక్ బ్రదర్ టు ది స్లైడ్స్. ఇది రిపోర్ట్ 3. రిపోర్ట్ 1 మనం చూసాం, రిపోర్ట్ 2 మనం చూసాం. రిపోర్ట్ 3 ఏంటంటే నాన్నగారు పంపిస్తున్నారు ఒక పని అప్పచెప్పి యోసేపుకి. అన్నలు వెళ్ళారు కదా షేచెంకి మందని మేపుటకు, ఎలాగుంది పరిస్థితి, వెళ్ళి కనుక్కొని వచ్చి నాకు చెప్పు అని నాన్నగారు పంపిస్తున్నారు. ఆయన హెబ్రాన్ నుంచి షేచెంకి వచ్చాడు. షేచెంకి వస్తే వాళ్ళు అక్కడ కనిపించట్లేదు. ఒక వ్యక్తి ద్వారా తెలుసుకున్నాడు ఏమనంటే వాళ్ళు ఇప్పుడు దోతాన్లో ఉన్నారని. దోతానికి వెళ్తున్నాడు. అయితే ఇప్పుడు హీఈస్ రీచింగ్ దట్ ప్లేస్. ఓకే, ఈస్ రీచింగ్ దట్ ప్లేస్ దోతాన్ దగ్గర. ఓకే, అయితే ఒకసారి 15 నుంచి 17 కూడా చదవమ్మా ఇంకొకసారి. ఆయన వస్తుండగా వీళ్ళు ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు అన్నలు. ఆల్రెడీ 17 వరకు అయిపోయింది. ఓకే, సో హి హస్ రీచ్ దోతాన్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాళ్ళు నిర్ణయించుకుంది ఏంటంటే ఈయనని చంపివేసేయాలని. కేయిన్ ఎలాగే నిర్ణయించుకున్నాడు ఏబేలుని చంపుటకు, అలాగే అన్నలు నిర్ణయించుకుంటున్నారు ఈయనని చంపుటకు. అయితే ఇప్పుడు వాళ్ళ అన్నల్లో ఒక అన్న, ఈ అన్నల్లో ఇద్దరు యోసేపు పట్ల కొంచెము మెత్త మనసు కలిగి ఉండుట మనం చూస్తున్నాం. ఒకటి రూబేను, ఇంకోటి యూదా. ఓకే, కానీ వాళ్ళు మైనారిటీలో ఉన్నారు, మెజారిటీలో వేరే సహోదరులు ఉన్నారు. సో వీళ్ళు ఏమైనా బలవంతం చేస్తే ఆ సహోదరులు వీళ్ళకి విరోధంగా కూడా తిరుగుతారు, రూబేన్కి విరోధంగా, యూదాకి విరోధంగా. సో హౌ ఇస్ రూబేన్ రీజనింగ్ అవుట్? ఇప్పుడు రీజన్ మీద ఒకసారి కర్సర్ పెట్టండి బ్రదర్ విజయ్ కర్సర్ పెడుతున్నారు చూడండి. హౌ ఇస్ రూబేన్ రీజనింగ్ అవుట్? వాళ్ళకి ఎటువంటి సలహా ఇస్తున్నాడు, ఎందుకు చంపాలి అని ఈజ్ రీజనింగ్ ఇట్ అవుట్. అదే చంపొద్దు అని ఆయన అడ్డుగా నించుంటే ఆయనను కూడా చంపుతారు, ఎందుకంటే వాళ్ళు మెజారిటీలో ఉన్నారు వేరే సహోదరులు. సో హౌ ఈజ్ ఈ రీజనింగ్ అవుట్? ఒకసారి చదవమా 18 నుంచి 22.
అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. వారు, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేసినని చెప్పుదుము. అప్పుడు వీని కలలేమగునో చూతము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకుంటారు. రూబేను ఆ మాట విని, మనము వారిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతని విడిపించను. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతన్ని అప్పగించుటకే వారి చేతులలో పడకుండా అతని విడిపింపదలచి, రక్తము చిందింపకుడి, అతనికి హాని ఏమీ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతని పడద్రోయుడని వారితో చెప్పాను. చూడండి, ఎస్ రీజన్ డౌట్. సరే, మీరు చంపాలని కోరుకుంటున్నారు, రక్తం చిందించకుండా చంపండి, ఆ గుంటలో వేసేయండి, అక్కడే పడుంటాడు. పడుంటే ఏమవుతుంది? ఆకలితో చనిపోతాడు కదా. మీరు రక్తం చిందించకుండా చంపండి. మీకు యోసేపు వద్దని అనుకుంటున్నారు మెజారిటీ వాళ్ళు. సరే, చంపండి, కానీ రక్తం చిందించకుండా, కత్తితో పొడవకండి, రాయితో కొట్టకండి, గుంటలో వేసేయండి. గుంటలో వేసేస్తే సమయం అయ్యే కొలది ఆకలితో చనిపోతాడు అని రీజనింగ్ ఇస్తున్నాడు. అంతకీ రూబేన్ కోరిక ఏంటంటే, వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళి ఆ గుంట నుంచి యోసేపుని రక్షించి మరి నాన్న దగ్గర తీసుకొని వెళ్ళాలని. కానీ ఆయన మైనారిటీలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన యోసేపుని చంపకండి అని అడ్డగిస్తే ఈయనను కూడా చంపుతారు. అందుకు ఆయన మంచిగా ఒక గేమ్ ఆడుతున్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఈజ్ రీజనింగ్ ఇట్ అవుట్. అయితే వీళ్ళు ఏం చేశారు? 23 నుంచి 24 ర్యావేజ్ అంటే చాలా క్రూయాలిటీ. ఓకే, 23 నుంచి 24 చదవమ్మా. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని, అతడు తొడుక్కొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుట అంగీని తీసివేసి అతను పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. చూడండి, ఆకలితో చనిపోతాడు, దాహంతో చనిపోతాడు. క్రూరత్వం కనిపిస్తుంది. ఓకే, రాళ్ళతో చంపట్లేదు, కత్తిలతో పొడవట్లేదు, కానీ క్రూరత్వం అయితే కనిపిస్తున్నది. దట్ ఈస్ వై వీఆర్ యూజింగ్ ద వర్డ్ ర్యావేజ్. ర్యావేజ్ అంటే క్రూయాలిటీ. ఓకే, అయితే మరి ఇంకొక అన్న యూదా, ఆయన మనసులో కూడా యోసేపుని రక్షించాలనే ఉంది. ఆయన మనసులో కూడా యోసేపు చనిపోకూడదనే ఉంది. జాగ్రత్త వినండి. మెస్సయ్య ఏ గోత్రం నుంచి వచ్చాడమ్మా చెప్పాలి. అన్యం చెప్పండి, చెప్పండి. సో ఈయనలో మంచితనం ఉంది, కానీ ఈయన కూడా మైనారిటీలో ఉన్నాడు. ఈయన కూడా యోసేపు వైపున ఎక్కువగా వాదిస్తే, చంపకండని అడ్డగిస్తే ఈయనను కూడా చంపుతారు. సో ఈయన ఇచ్చిన మంచి సలహా ఏంటో, అందుకే వీఆర్ కమింగ్ టు రీజన్ 2. 25వ వచనం నుంచి 27వ వచనం చదవమ్మా. వారు భోజనం చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకుని పోవుటకు గుగ్గిలము, మస్తకియు, బోళమును మోయుచున్న ఒంటెలతో ఇష్మాయేలీయుడైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. అప్పుడు యూదా, మనము మన సహోదరుని చంపి వాని మరణము దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయేలకు వాని నమ్మివేయదము రండి. వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పాను. ఇప్పుడు ఇష్మాలాయి ట్రేడర్స్, ఇష్మాయిల్ గోత్రంకి చెందిన వ్యాపారస్తులు అక్కడ కనిపిస్తున్నారు. సో యూదా మనసులో యోసేపు పట్ల ప్రేమ కలిగి ఉంది కాబట్టి, యోసేపుని రక్షించాలని కోరుకుంటున్నాడు కాబట్టి ఆయన ఇచ్చిన సలహా ఏంటంటే, ఎందుకు మనం ఈయనని చంపాలి? యోసేపు దూరం అవ్వాలని కదా మనం కోరుకుంటున్నాం. దూరం అయితే చాలు కదా మన దగ్గర నుంచి. ఎందుకు ఆయన చంపి ఆ దోషం మన తల మీద తెచ్చుకోవాలి? ఈయన కమ్మేద్దాం, వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు, యోసేపు దూరం అయిపోతాడు, మన సమస్యలకి అదే పరిష్కారము అని వేరే తమ్ముళ్ళని ఒప్పించి, వేరే సహోదరులను ఒప్పించి ఆ పని చేస్తున్నాడు. ఓకే, సో ఇప్పుడు చాలా ముఖ్యమైన పాయింట్కి నేను వస్తున్నాను. ఎందుకు నేను ఆర్స్ వాడాను ఇప్పుడు నేను చెప్తాను, ఎందుకంటే టైం అయిపోతుంది కాబట్టి. బ్రదర్ విజయ్, కమ్ టు ద నెక్స్ట్ స్లైడ్. ఆ మ్యాప్ మనం చూద్దాం. అమ్మా, దోతాన్లో అమ్మబడిన యోసేపు, ఇప్పుడు మీరు మ్యాప్ చూసి నాకు చెప్పండి, ఎక్కడ వెళ్తున్నాడు? ఏ దేశంకి వెళ్తున్నాడు చెప్పాలి. ఐగుప్తు.
ఐగుప్తు బ్రదర్, Egypt. పాయింట్ కర్సర్. Egypt. వెరీ గుడ్. ఈజిప్ట్, వెరీ గుడ్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. యోసేపు ఐగుప్తులో హెచ్చింపబడాలి. లోకంకి రక్షకుడు అవ్వాలి ఆహారం విషయంలో. యేసుక్రీస్తు ప్రభువారికి సూచనగా ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హీబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం ఎందుకు చదివించాను? దేవుడు అనేక సమయంలో అనేక విధానాలుగా మెస్సయ్య ఎలాగ వస్తాడు, మెస్సయ్య జీవితంలో ఏం జరగబోతుంది, మెస్సయ్య కార్యములు ఏంటి చూయిస్తూనే వచ్చాడు. కొన్ని ప్రవచనాలు, కొన్ని సూచనలు. యోసేపు మెస్సయ్యని సూచిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి సహోదరులు యేసుక్రీస్తు ప్రభువారిని మొదట్లో ప్రేమించారా అడుగుతున్నా మిమ్మల్ని. అన్మ్యూట్ అండ్ గివ్ మీ ఎన్ ఆన్సర్. యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనం చదవమ్మా బ్రదర్, చెప్పండి. డానియల్ గారు. No. నో, ప్రేమించలేదు. ఆ వాక్య భాగం కూడా మనం చదువుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 3వ వచనం నుంచి 5వ వచనం చదవమ్మా శిరీష. కలిగి ఉన్నదేది ఆయన సహోదరులు ఆయన 7వ అధ్యాయము 3వ వచనం నుంచి 5వ వచనం. ఆయన సహోదరులు ఆయన చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూచున్నట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళము. బహిరంగముగా అంగీకరింపబడ గోరువారెవడును తన పని రహస్యముగా జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే ఈ లోకమునకు కనబరుచుకొనమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వసించలేదు. చూడండి, వాళ్ళు అవమానపరిచే మాకింగ్ లాంగ్వేజ్ వాడుతున్నారు. నువ్వు పెద్ద గొప్ప మెస్సయ్యానా, పోయి యెరూషలేంలో అద్భుతాలు చేయి, ఎందుకు గలిలీలో పడున్నావు అని గేలీ చేస్తున్నారు. చూడండి, ఆయన సహోదరులు కూడా ఆయనను విశ్వసించలేదు. ఆయన సహోదరులు కూడా ఆయనని గేలీ చేశారు. ఆయన సహోదరులు కూడా ప్రేమించలేదు. అలాగే యోసేపు సహోదరులు కూడా ఆయనను ప్రేమించలేదు. యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వబడిన అనేక పేర్లు ఒక పేరు ఏంటంటే ఆయన జీవ ఆహారమై ఉన్నాడు. అలాగే ఆత్మిక ఆకలితో బాధపడే వాళ్ళకి ఆయన ఆత్మిక ఆహారం ఇచ్చే మెస్సయ్య రక్షకుడై ఉన్నాడు. అలాగే యోసేపు ఓన్లీ ఐగుప్తులో మాత్రమే కరువు రాలేదండి, ప్రపంచమంతా కూడా కరువు వచ్చింది. ఆ వాక్య భాగం మనం చదువుకుందాం. 41వ అధ్యాయం ఆదికాండం చివరి 2 వచనాలు. విజయ్ బ్రదర్, యూ కెన్ షో దట్. ఓన్లీ ఐగుప్తులో మాత్రమే కరువు రాలేదు, ప్రపంచం అంతా కూడా వచ్చింది. సో ఆ సమయంలో లోకంకే రక్షకుడుగా యోసేపు ఉన్నాడు. అందరికీ ఆహారం ఆయన ఇచ్చి ఉన్నాడు అనే మాట మనము చదువుకుందాం. 41వ అధ్యాయము అమ్మా చివరి వచనం చదవమ్మా. 56, 57. కరువు ఆ దేశం అన్నంతటిను ఉండెను గనుక యోసేపు కొట్లన్నింటినీ విప్పి ఐగుప్తీయులకు ధాన్య మమ్మకము చేసెను. ఐగుప్తు దేశమందు ఆ కరువు భారముగా ఉండెను. మరియు ఆ కరువు ప్రతి దేశమందును భారమైనందున సమస్త దేశస్థులకు యోసేపు యొద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇంగ్లీష్ లో కూడా నేను చదువుతున్నాను. ఆల్ ద వరల్డ్ కేమ్ టు ఈజిప్ట్ టు బై గ్రెయిన్ ఫ్రమ్ జోసెఫ్. ఆల్ ద వరల్డ్. యేసుక్రీస్తు ప్రభువు జీవాహారము ప్రపంచంకై ఉన్నాడు. అందరికి ఒక ఆత్మిక ఆకలి అనేది ఉంది, అది యేసుక్రీస్తు ప్రభువారే పూర్తి చేయగలుగుతారు. యోసేపు టైంలో కూడా కరువు ప్రపంచం అంతా కూడా వచ్చింది, శారీరక ఆహారం ఇచ్చింది యోసేపు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు సీయింగ్ ద సిమిలారిటీస్? యోసేపు ఎవరిని పెళ్లి చేసుకున్నాడమ్మా? యూదురాలనా లేకపోతే అన్యురాలనా అడుగుతున్నా మిమ్మల్ని. చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. యూదురాలను పెళ్లి చేసుకున్నాడా? అన్యురాలు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మన సంఘం కూడా ఏంటి? యూదుల సంఘం కాదు, క్రైస్తవ సంఘం. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ ఎవరు వ్యత్యాసం అనేది లేదు, అందరం సమానమే. ఓకే, ఎన్ని పోలికలు ఉన్నాయి చూడండి యోసేపుకి యేసుక్రీస్తు ప్రభువారికి. సో యోసేపు జీవితంలో ఇదంతా కూడా జరగాలి, ఎందుకంటే ఆయన రాబోయే రక్షకునికి ఆయన సూచన అయి ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎందుకు నేను 6 వాడాను అనేది మీతో పంచుకొని సమాప్తం చేస్తున్నాను. ఎందుకు 6 అంటే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనము నెరవేర్పు మనము యోసేపు జీవితంలో చూస్తున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అన్నీ సమకూడి మన మేలు కొరకే జరుగును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
అన్నలు ఆయనను ద్వేషించకుండా ఉంటే, అన్నలు ఆయనని ఇష్మాయేల్ వ్యాపారస్తులకు అమ్మవేయకుండా ఉంటే, యోసేపు హెచ్చింపబడేవాడా ఐగుప్తులో? లోకంకి రక్షకుడుగా మార్చబడేవాడా? ఎస్ ఆర్ నో? నో. No, are you No. all with me? ఇంకా మరీ చెప్తున్నాను, ఇంకా రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం బైబిల్లో రాయబడలేదు, కానీ ఆ సత్యము యోసేపు జీవితంలో నెరవేర్చబడుట మనం గమనిస్తున్నాం. అన్నీ సమకూడి మన మేలు కొరకే జరుగును. ఆ సమయంలో యోసేపుకి తెలియదు ఎందుకు ఇలాగ జరుగుతుందని, కానీ ఒక దినం ఆయనకు అర్థమవబోతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అన్నీ దేవుడు అనుమతించాడు ఆయన జీవితంలో. ఈ కష్టాలన్నీ కూడా అనుమతించాడు, ఎందుకంటే చివర్లో ఆయన హెచ్చింపబడాలి. ఎలాగ హెచ్చింపబడాడు అని అంటే, మరీ రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనమే గుర్తొస్తుంది. మన కొరకు దేవుడు దాచిపెట్టిన మహిమతో పోలిస్తే ఇప్పుడున్న శ్రమలు ఎడదగినవి కావు. యోసేపు గొప్పగా హెచ్చింపబడినప్పుడు అన్నుల చేత పొందిన శ్రమలు పెద్ద గొప్ప శ్రమలుగా కనిపిస్తాయండి? అడుగుతున్నా మిమ్మల్ని, అన్మిట్ చేసుకొని చెప్పండి. నో. No. No, are you all with me? Same thing with Christians. మనం పొందే శ్రమలు మన దేవుడు మన కొరకు దాచిపెట్టిన మహిమతో పోలిస్తే ఎడదగినది కాదు. దట్ ఈస్ వై ఐ యూస్డ్ ఆర్స్, బికాస్ ఐఎమ్ కమింగ్ టు రోమన్స్. ఆర్ యూ ఆల్ విత్ మీ? రోమన్స్ కూడా ఆర్తోనే స్టార్ట్ అవుతుంది. నేను ఇక్కడ ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి ఇజ్రాయెల్ బ్రదర్కి నేను ఫ్లోర్ అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. లేఖనం చుంటే తేనే దానికంటే మధురమైనది తండ్రి. ఎంతగా మేము ధ్యానిస్తే అంత మధురంగా అది ఉంటుంది. ఎన్నో పాఠాలు మీరు మాకు నేర్పించుటకు లేఖనం ద్వారా మీరు కోరుకుంటున్నారు తండ్రి. ఈ బైబిల్ స్టడీ బట్టి ఎంతో వందనాలు. దూరదర్శనంతో బ్రదర్స్ ఇజ్రాయెల్ అండ్ విజయ్ గారు ఈ బైబిల్ స్టడీని స్టార్ట్ చేశారు. దాన్ని బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీ దీనదాసుని మీరు నించోబెట్టి వాడుకున్నారు. దాన్ని బట్టి ఎంతో వందనాలు. ఎన్నో శారీరక బలహీనతలు ఉన్నా సరే తండ్రి, ఎంతో టైర్డ్ అయి ఉన్నా సరే, నిన్నంతా కూడా ప్రయాణం, దూరమైన ప్రాంతం, అక్కడంతా కూడా తిరిగి మీ సేవకుడు వచ్చినా సరే, మీరు శారీరక శక్తి, ఆత్మిక శక్తి ఇచ్చి మీ మహిమార్థమై వాడుకున్నారు. దాన్ని బట్టి ఎంతో వందనాలు. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు ఏమేమి పాఠాలు మీరు మాకు నేర్పించున్నారు, మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలుపరిచే వాళ్ళని మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.